ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్వదేశం వెళ్లిపోయిన క్రికెటర్లు ఒక్కొక్కరుగా తిరిగొచ్చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాళ్లు కూడా భారత్ చేరుకుంటున్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆర్సీబీకి ప్రధాన బౌలర్ గా ఉన్న హేజల్వుడ్ మళ్లీ భారత్ కు వస్తాడా లేదా అనే చర్చ జరిగింది. ఎందుకంటే వచ్చే నెల 11న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలు కాబోతోంది. సౌత్ ఆఫ్రికాతో తలపడే ఆస్ట్రేలియా జట్లో హేజల్వుడ్ కూడా సభ్యుడే. పైగా ఐపీఎల్ వాయిదా పడ్డానికి ముందు స్టార్ ప్లేయర్ కు గాయమైంది. దీంతో ఐపీఎల్ లో మళ్లీ ఆడకపోవచ్చనే కామెంట్స్ వినిపించాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కే ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. కానీ హేజల్వుడ్ తో ఆర్సీబీ మేనేజ్మెంట్ చర్చలు జరిపింది. సీజన్ లో ఆర్సీబీ ఆడే మొత్తం మ్యాచ్లకు అందుబాటులో ఉండేలా ఒప్పించినట్టు తెలుస్తోంది. సీజన్ లో హేజల్వుడ్ ఇప్పటివరకు బాగా రాణించాడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో కీలకంగా నిలిచాడు. ఒత్తిడిని జయించి వికెట్ల వేటలో దూసుకుపోయాడు. సీజన్ లో ఆర్సీబీ తరఫున మెరుగైన గణాంకాలనే నమోదు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి కూడా సేవలందించనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కారణంగా తొలుత మే 25 వరకే సఫారీ ప్లేయర్లకు అనుమతి ఉంది. అయితే పూర్తి సీజన్ ఆడేలా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పుడు ప్లేయర్లకు అనుమతిచ్చింది. ఐపీఎల్లో కొనసాగేందుకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలను మార్చుకుంది. లుంగి ఎంగిడితో ఆర్సీబీకి అడ్వాంటేజ్ అనడంలో డౌట్ లేదు. రొమారియో షెపర్డ్ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులోకి వచ్చేశాడు. ఆర్సీబీ తరఫున ఆడేందుకు ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్ రూట్ క్లియర్ చేసుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ లీగ్ దశలో 2 మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నాడు. లక్నోతో మ్యాచ్కు మాత్రం అందుబాటులో ఉండడు. నేషనల్ డ్యూటీలో భాగంగా ఇంగ్లాండ్కు వెళ్లిపోతాడు. ఓవరాల్ గా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి బలంగానే ఉంది. స్టార్ ప్లేయర్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. టెస్టులకు ఇటీవలే గుడ్ బై చెప్పిన కింగ్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశాలు ఉన్నాయి. దేవదత్ పడిక్కల్ కూడా ఫామ్ లో ఉన్నాడు. సీజన్ ఆరంభంలో మెరిసిన రజిత్ పటీదార్ గ్రాఫ్ ఆ తర్వాత తగ్గిపోయింది. అదే టైంలో రజిత్ పటీదార్ చేతివేలికి గాయమైంది. ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. భువనేశ్వర్, యశ్ దయాల్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ సేవలు ఆర్సీబీకి కీలకం కానున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు మీదుంది. 11 మ్యాచ్ల్లో ఆర్సీబీ 8 గెలిచింది, 16 పాయింట్లు సాధించింది. ఇంకో మ్యాచ్లో గెలిస్తే అఫీషియల్గా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది.